టీ కాంగ్రెస్ నేతల పంచాయతీలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కొండ సురేఖ కడియం శ్రీహరి పంచాయతీపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ను అబ్జర్వర్ గా, తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై అబ్జర్వర్ గా జగ్గారెడ్డిని నియమించింది. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. రీసెంట్ గా తుంగతుర్తిలో జరిగిన 2 వర్గాల మధ్య గొడవ, గాంధీ భవన్ లో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసన విషయాలపై నియోజకవర్గ నేతలతో మాట్లాడబోతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీలపై త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వాలని మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జగ్గారెడ్డిని కోరారు. మరి ఈ దేశకు సంబంధించి మన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఈ గొడవలను చాలా సీరియస్గా తీసుకుంది అధిష్టానం. దాంట్లో భాగంగా మొదటగా ఒకటి కడియం శ్రీహరి, 2 కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, రెండవది తుంగతుర్తి సంబంధించినటువంటి అంశం. ఈ 2 అంశాలపై కూడా చాలా సీరియస్గా ఉన్నారు. నిజానికి కొండా సురేఖ ఏఐసీసీకి ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్, సీఎం ఈ నలుగురికి లేఖ రాయడంతో వారికి ఆ ఏఐసీసీకి సంబంధించినటువంటి సెక్రటరీ సచిన్ సావంత్ని అబ్జర్వర్గా నియమించారు. ఆ ఇష్యూకి సంబంధించి మరొక వైపు తుంగతుర్తి ఇష్యూలో కూడా దాదాపు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన అంశంగా చాలా సీరియస్గా అధిష్టానం తీసుకుందని చెప్పుకోవాలి. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డికి అబ్జర్వర్గా తుంగతుర్తి విషయంలో నియమించారు. అయితే ప్రధానంగా ఒకటి కొండా సురేఖ, 2 కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడేం కొత్త కాదు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు జాయిన్ అయిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు వారిద్దరి మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగానే గొడవలు జరుగుతున్నాయి. రీసెంట్గా అప్పుడు కొండా మురళి కడియం శ్రీహరిపై చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా క్రమశిక్షణ కమిటీ 2 వర్గాలను కూడా ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడి ఆ రోజు సమస్య సద్దుమణిగించింది. ఇక అది ముగిసిన కొద్ది రోజుల్లోనే మరి ఈ ఏదైతే కడియం శ్రీహరి బొగ్గులకుంట ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రివ్యూ కానీ సమావేశం ఏర్పాటు చేయడం, దానిపై కొండా సురేఖ నలుగురికి కూడా అటు ఏఐసీసీకి, ఇటు ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్, సీఎంకి ఫిర్యాదు చేయడంతో కొంత ఆ ఇష్యూని సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కొండా సురేఖ కూడా ఖచ్చితంగా దానిపై వివరణ కడియం శ్రీహరి ఇచ్చేంత వరకు కూడా నేను ఊరుకోనని వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానిపై ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకులు కూడా నిన్న కొండా సురేఖకు ఫోన్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, ఆ విషయంలో ఏఐసీసీ మాట్లాడుతుంది, ఏఐసీసీ చూసుకుంటుందని వారికి చెప్పడం, నిన్న అబ్జర్వర్గా ఉన్నటువంటి సచిన్ సావంత్ కూడా వారితో మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. పూర్తి వివరాలు ఒకవైపు కొండా సురేఖకు సంబంధించినటువంటి వారు ఏం చెప్తారో మొత్తం విషయ సేకరణ అంతా కూడా ఇప్పటికే అబ్జర్వర్గా ఉన్నటువంటి సచిన్ సావంత్ సేకరించారు. ఇక మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరొక మారు వారిని కలిసి వీరు చెప్పాల్సుకున్నటువంటి అన్ని విషయాలు కూడా వారితో చెప్పి, మరొక వైపు అబ్జర్వర్గా ఉన్నటువంటి సచిన్ సావంత్ నుంచి కూడా విషయ సేకరణ చేసిన తర్వాత దానిపై పార్టీ ఎట్లా ముందుకు వెళ్తుందని అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తుంగతుర్తి విషయానికి వస్తే మొన్నటికి మొన్న రీసెంట్గా తుంగతుర్తిలో 2 వర్గాల మధ్య, ఒకవైపు మందుల సామేల్కి సంబంధించినటువంటి వర్గం, మరొకటి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కొంతమంది పాత కాంగ్రెస్ కార్యకర్తలు, వారంతా కూడా పార్టీ పదవులను నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని పదవుల విషయంలో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగినటువంటి పరిస్థితి. దాంట్లో ఏదైతే మందుల సామీల మీద ఫిర్యాదు కోసం గాంధీ భవన్కు, హైదరాబాద్కు వారు వస్తుంటే వారిపై అక్కడ దాడి చేయడం, రాళ్లతో కొన్ని వాహనాలకు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం అక్కడ విజువల్స్లో కూడా చూస్తాం. అక్కడ జరిగినటువంటి గొడవను కూడా మొత్తం దాన్ని వారంతా కూడా అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కి వచ్చి రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం తర్వాత వారు గాంధీ భవన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మందుల సామేల్ కేవలం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారికి కానీ లేకపోతే మిగతా పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి పదవులు ఇస్తున్నారు, పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి పదవులు ఇవ్వడం లేదంటూ వారు పెద్ద ఎత్తున నిరసన, దాదాపు ఒక 500 మంది నిరసన చేశారు. దాన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఒకవైపు ఇటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆ ఇష్యూను తొందరగా సార్ట్అవుట్ చేయాలని పీసీసీ ఇన్ఛార్జ్ను కూడా కోరడం జరిగింది. దాంతో
ఆ పీసీసీ ఇన్ఛార్జు పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డికి ఆ బాధ్యతలు అబ్జర్వర్గా ఇచ్చారు. దాంతో నిన్న మొత్తం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు దాంతోపాటుగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరితో మాట్లాడి అసలు అక్కడ ఏం జరుగుతుందనేది మొత్తం తెలుసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే గాంధీ భవన్కు తుంగతుర్తిలో ఉన్నటువంటి మొత్తం మండల అధ్యక్షులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్నేళ్ల నుంచి సేవ చేస్తున్న కార్యకర్తలు అందరితో 1-to-1 మాట్లాడి అక్కడ జరుగుతున్నటువంటి విషయం మొత్తం సేకరించి అబ్జర్వర్గా ఆ 2 రిపోర్ట్లో సచిన్ సావంత్ ఇప్పటికే ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్కు తుంగతుర్తి విషయంపై కూడా ఇన్ఛార్జు అబ్జర్వర్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఇన్ఛార్జ్కు పీసీసీ చీఫ్కు రేపు తుంగతుర్తి విషయానికి సంబంధించిన విషయ సేకరణ చేసి ఇస్తారనైతే కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ 2 గొడవలే కాదు, ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని విషయాల పట్ల కూడా పార్టీ చాలా సీరియస్గా ఉంది. అధికారంలో ఉండి ఒకవేళ ఇట్లాంటి గొడవలను ప్రోత్సహించడం వల్ల ప్రతిపక్షాలకు ఇది అదునుగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్రాస్ ది లైన్ క్రాస్ ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇన్ఛార్జు పీసీసీ చెప్పడం జరిగింది. చూడాలి మరి ఈ ఇష్యూ ఎంత తొందరలో సాల్వ్ అవుతుందని చెప్పి ఒకవైపు పార్టీ మొత్తం వెయిట్ చేస్తుంది. ఏం చేస్తారనేది ఈ సమావేశం తర్వాత అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్.